క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో సంస్కృత పండితురాలు, గోల్డ్ మెడలిస్ట్, కవయిత్రి, రచయిత్రి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు డాక్టర్ శ్రీమతి కుప్ప విజయశ్రీ గారు మనతో ఉన్నారు. విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మనం మూక పంచశతి శ్లోకాలను వివరిస్తున్నారు కదండి, అద్భుతంగా వివరిస్తున్నారు. మన సదాశివ కుటుంబ సభ్యులు కూడా మూక పంచశతి వింటున్నందుకు ఎంతో ఆనందిస్తున్నారండి. మూక పంచశతి మనం వినగలమా లేదా అనుకునే పెద్దలు ఉన్నారంట కొందరు. వారికి కూడా చాలా ఆనందాన్ని కలిగిస్తున్నామండి మన సంభాషణతో, మన మాటలతో. ఈరోజు అందరినీ సంతోషపెడటానికి, అందరికీ ఆనందం కలిగించడానికి ఒక మూక పంచశతిలో ఏ శ్లోకం చెప్తారు? ఇవాళ మనము మూక పంచశతిలో మీరన్నట్టు అందరినీ ఆనంద పెట్టడానికి తాను ఎంత ఆనందపడ్డాడో మూక కవి చెప్తున్నాడు. ఆ శ్లోకం చెప్పుకుందాం ఇవాళ మనం. ఆయన ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఆనందించాడు. అంటే అమ్మవారు ప్రత్యక్షమై ఎదురుకుండా నుంచుంటే ఆవిడ్ని అన్ని కోణాల్లో దర్శించి ఆయన ఒకసారి బాలగా, ఒకసారి తరుణిగా, ఒకసారి సౌందర్యవతిగా, ఒకసారి వరాలు ఇచ్చే దేవతగా, రకరకాలుగా దర్శించి నా మనసులో నేను ఇంతగా ఆనందించాను అని కూడా చెప్పాడు శ్లోక రూపంలో. ఇక్కడ కూడా ఆయన ఎలా సంతోషించాడు అంటే, ఒకసారి బాలగా ఆవిడ కనిపించినప్పుడు ఆవిడతో ఆడుకున్నట్టుగా ఆయన సంతోషం అనుభవించాడు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆయన అమ్మవారిని ఎలా దర్శించింది చెప్తున్నాడు. 17వ శ్లోకం అండి. మధుర స్మితేన రమతే. అమ్మవారు ఎలా కనిపించింది అంటే మధుర స్మితేన రమతే. ముందు చక్కటి మధురమైనటువంటి నవ్వుతో అందరినీ రంజింపజేస్తూ అమ్మవారు కనిపించింది. తర్వాత మాంసల కుచభార మందగమనేన. ఆవిడ తన యొక్క అవయవ సంపద చేత ఆ యొక్క భారముతో మంచి, అంటే ఎప్పుడు కూడా బరువు మోస్తుంటే ఎవరైనా కొంచెం వంగి మందగమనమే చేస్తారు. అవునండి. ఇప్పుడు ఏనుగుకి ఎప్పుడు ఒళ్ళు భారమే, అందుకే గజగమనం మెల్లిగా నడిచేవాళ్ళని. అలాగే అమ్మవారి కూడా గజగామిని అనే పేరు ఉంది. గజలక్ష్మిగా అమ్మవారు, గజలక్ష్మి, అష్టలక్ష్మిలో గజలక్ష్మి. అవునండి. ఇక్కడ కూడా ఏంటంటే తన యొక్క సనముల బరువు చేత ఆవిడ మందగమని అయింది అని చెప్తున్నాడు. అంటే మొత్తము విశ్వమాత కనుక విశ్వాన్నంతా పాలించి పోషించే స్త్రీ యొక్క శరీర సంపద బరువుగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. ఎంత కొన్ని కోట్లకు అంటే అనేక కోటి బ్రహ్మాండ జనని కనుక అమ్మవారు, ఆవిడ యొక్క శరీరం బరువుగా ఉండటంలో ఆశ్చర్యం లేదు. అలా ఆవిడకున్నటువంటి అవయవ సంపద చేత బరువుగా ఉన్నటువంటి ఆ కంచి కామాక్షి దేవి మందగమనే మెల్లిగా నడుస్తున్నట్టుగా ఆయనకు కనిపించిందట. తర్వాత మధుర స్మితేన రమతే. చాలా చక్కటి అందమైన, మధురం అంటే మనం చెప్పుకున్నాం కదండి, చాలా అత్యద్భుతమైన విషయాలని కవులు మధురం అంటారు, తీపి అని అర్థం కాదు. మధుర స్మితేన రమతే. అదే కాంచి మనోమే. కాంచీనగర మధ్య అంటే బొడ్డు భాగంలో పడింది కదా ఈవిడ. కాంచీనగర మధ్య భాగంలో ఉన్నటువంటి మధురస్మితంగా ఉన్నటువంటి తన యొక్క అవయవ సంపద చేత మందగమనంగా ఉన్నటువంటి అమ్మవారిని కాంచీపుర మధ్య భాగంలో చూస్తూ మనసిజ సామ్రాజ్య గర్వ బీజేన. మనసిత సామ్రాజ్య గర్వ బీజేన. ఇది పెద్ద వాక్యం అండి చాలా. ఎందుకంటే మనసిజుడు అంటే మన్మధుడు, మనస్సు నుంచి పుట్టినవాడుగా మనసిజ. మనస్సు, జ అంటే పుట్టడం, మనసిజ చిత్తుడు, చెడే మన్మధుడు. ఇక్కడ సామ్రాజ్య గర్వ బీజేన. సామ్రాజ్య గర్వ బీజేన. ఆయనకి మన్మధుడి యొక్క సామ్రాజ్యం ఉందిగా ఒకటి, శృంగార సామ్రాజ్యం అంతా అయింది మన్మధుడితే కదా. మన్మధుడి యొక్క సామ్రాజ్యానికి గర్వ బీజంగా ఉన్నటువంటి అమ్మవారి. ఆయనకి మంచి సామ్రాజ్యాన్ని అయితే కొంత ఆత్మానందంతో గర్వం ఉంటుంది కొంత. మన్మధుడి యొక్క సామ్రాజ్యంలో మన్మధుడికి ఉన్నటువంటి గర్వానికి బీజం ఎవరయ్యా అంటే కామాక్షిదేవి. కామాక్షి. ఎందుకు బీజం అయింది ఆవిడ? ఎందుకయింది? ఇక్కడ పెద్ద కథ వస్తుంది మనకి. చెప్పండి. కథలు చక్కగా వింటాం. చాలా చక్కటి కథ ఇక్కడ. ఈ మన్మథుడిని శివుడు తన 3వ నేత్రం చేత దహించి వేశాడు. అవునండి. అప్పుడు ఆయన దేహం అంతా ఒక బూడిద కుప్ప అయిపోయింది. అవునండి. బూడిద కుప్ప అయిపోయింది.
అప్పుడు రతీదేవి విలాపన ఉంది. అవునండి. రతీదేవి బాగా విలపిస్తే అమ్మవారు తిరిగి అతన్ని పునర్జీవితం ఇచ్చింది. ఇది మన కథ. కాకపోతే అప్పుడు ఆ బూడిదని పూసుకున్నటువంటి శివుడు చాలా, నా మీద నువ్వు మన్మథ బాణం వేస్తావా, నేను ఏమిటనుకుంటున్నావు అని చెప్పి బూడిద చేసి ఆ బూడిద రాసుకున్నట్టు ఒంటికి. ఒక కథలో రాసుకున్నాడు. బూడిద అంటే ఆయనకి శత్రువు మీద కక్ష. శత్రువు మీద కక్ష అంటే అలా చేస్తారా? అంటే కక్ష అంటే ఏమండి, సృష్టి స్థితి లయకారకత్వం అంతా తన చేతిలో ఉన్నటువంటి మహాశివుడిని మన్మథ బాణం వేస్తే ఆయనకి ఎంత కోపం రావాలి. ఏదో పార్వతీదేవి తపస్సు చేసుకుంటోంది, ఇవాళ కథ రేపు ఆవిడ తపస్సు ఫలిస్తుంది, బతిమిలాడో బామాడో పెళ్లి కొడుకుని దారి తెచ్చుకుని ఆవిడ చేసుకుంటుంది. మధ్యలో ఈయన మన్మథ బాణం ఎందుకు? ఈయన తుంటరి తిలిపి ఈయన బాణం వేసేసాడు. పోనీ అమ్మవారు వేయమందా? అది లేదు. మధ్యలోకి ఎవరు నువ్వు అమ్మ భార్యాభర్తల మధ్యలో వెళ్ళకూడదు కదా. వాళ్ళిద్దరు ప్రేయసి ప్రియులు అప్పటికి. అసలు వెళ్ళకూడదు. అమ్మవారు వచ్చి ఓ బాణం వేసి నాకు వశపరచు శివుడు అని అడిగిందా? లేదు. ఈయన గారే వేసేసాడు. వేసేసరికి ఆయనకి అమ్మవారు వేయమంటే అయ్యవారికి కోపం వచ్చేది కాదు. అమ్మవారు వేయమల్లా మన్మధుడు తన డ్యూటీ తను చేశాడండి. సెక్యూరిటీ గార్డ్ ఎవరు వచ్చినా అడుగునట్టు ఆయన బాణాలు ఆయన వేసుకుంటూ కూర్చున్నాడు. వేసేసాడు. ఆ మన్మధుడు తన బాణం తను వేసేసాడు. ఎందుకని? తల్లి కదా అక్కడ. ఒక తల్లి ఇంత కష్టపడుతుంది తపస్సు చేసి చేసి ఎంతసేపటికి తండ్రి ఇంకా రంగంలోకి రాలేదు, వివాహం చేసుకోవాలి కదా అని తల్లి కష్టం చూడలేక మన్మధుడు పాపం బాణం వేసాడు. తల్లి ఇంత కష్టపడుతోందిగా. ఒక చోటేమో సూది మన మీద నుంచి చేసింది, ఒక చోట ఆకులు అలములు కూడా తినకుండా చేసింది. అవును, అపర్ణాదేవి అయింది. అపర్ణ మళ్ళీ ఆ హిమాలయ పర్వతాల్లో మంచు మీద కూర్చొని చేసింది. అమ్మ బాబాయ్, ఇంత కష్టపడి శివుడిని స్వాధీనపరచుకోవాలని ఆవిడ చేస్తుంటే ఈయన తొంటరి చేష్టలు ఏం చేశాడు? బాణం వేసేసాడు. వేసేసరికి ఆయన కోపం. ఆయన సామాన్యుడా? రుద్రుడు, కాలరుద్రుడు. నా మీద బాణం వేస్తావా అని వెంటనే మూడో కన్ను తెరిచి ఆయన భస్మం చేశాడు. ఆ భస్మం చేసినటువంటి బూడిద ఉంది కదా, అది ఆయన సాధారణంగా కొంచెం అంటుకుంటుంది కదా. ఆ అంటుకున్న గర్వానికి ఈయన ఒక బీజం వేసుకున్నాడు తల్లి సహాయంతో. ఈయనకేంటి బూడిద మామూలుగా కూడా శివుడు బూడిద పూసుకుంటాడు కదండి. కాళేశ్వరుడు యొక్క ఆలయంలో బూడిద చేతే కదా ఆయన భస్మం చేతే కదా అతనికి అభిషేకం జరుగుతుంది. భస్మాభిషేకం చేస్తారు కనుక అది కూడా ఏంటి కళేబరాల భస్మంతో చేస్తారు కనుక ఆయన ఒంటి నిండా బూడిద ఉన్నట్టుగా ఈ శ్లోకంలో మనం ముందనుకోవాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాం? మనసిజ సామ్రాజ్య గర్వబీజేన. మనసిజుడి అంటే మన్మధుడి యొక్క సామ్రాజ్య గర్వబీజమైనటువంటి కామాక్షీదేవిని కాంచీపుర మధ్యంలో చూసి ఆనందిస్తున్నాను. ఎందుకు ఆనందిస్తున్నావు అయ్యా? నీ గర్వబీజం ఏంటంటే ఈవిడేం చేసింది? ఏ బూడిదైతే ఆయన పూసుకున్నాడో శరీరానికి మహాశివుడు, ఈవిడ వెళ్ళి తన యొక్క ఆలింగనం చేత కుంకుమ పూసిందట అక్కడ. కుంకుమ ఎలా పూసింది? మన్మధుడి వల్లనే. మరి పార్వతీదేవి వెళ్ళి శివుడిని ఆలింగనం చేసుకుంది అంటే అక్కడ మన్మథ సామ్రాజ్యం అయితే ఎలా ఆలింగనం చేసుకుంటుంది? కరెక్టే కదా. ఆలింగనం చేసినంత కుంకుమ ఎలా అంటుతుంది ఆయనకి? అందుకని ఆ ఆలింగనం చేత ఏర్పడ్డటువంటి కుంకుమని చూసి మనసిజ సామ్రాజ్య గర్వబీజన. మన్మధుడు మీసం తిప్పాడు. నేను చూడు బూడిద నువ్వు పూసుకున్నావు, నేను కుంకుమ పూయించాను నీకు మా అమ్మ చేత అని చెప్పి ఆయన మనసిజ సామ్రాజ్య గర్వబీజేన. ఆయన యొక్క మన్మథ సామ్రాజ్యానికి ఉన్నటువంటి గర్వానికి అమ్మవారిని బీజంగా చేసుకున్నాడు. దాన్ని గర్వబీజం అని వర్ణించాడు మూకకవి. ఎంత బాగుందో చూడండి. గర్వబీజం. మనసిజ సామ్రాజ్య గర్వబీజేన అనే పదము ఈ శ్లోకానికి ప్రాణం. ముందు మధుర స్మృతి అయిన రమతే అన్నాడు. ఆవిడ మధురంగా, అమ్మవారు మధురంగా నమ్మకపోతే ఎవరు నవ్వుతారండి? ఆవిడ మధుర స్వభావ మధుర అమ్మవారు. ఆవిడ ఆపాదమస్తకం మధురమే. మధురం అంటే సౌందర్యము, సౌందర్యపూరితమైన మనిషి. ఒక కవి రాశాడండి, ఆమె నుంచుంటే నృత్యం, నడిస్తే నాట్యం. అలా చెప్పేవాడు ఒక కవి. నడిస్తే నాట్యం నాట్యం అంటే ఆవిడ నుంచుంటేనే ఏదో మంచి నాట్యకత్తెలాగా ఏదో నృత్యం చేస్తున్నట్టుగా ఉంది. అంత ఆవిడ నడిస్తే అదే నాట్యం అయిందట. అదే లావణ్యంగా, శృంగారంగా, అలా లతలాగా ఆవిడ నడిస్తే నాట్యం అయింది అంటాడు. అలాగే అమ్మవారు స్వభావమే మధురం. ఆవిడది స్వభావ మధుర అని వస్తుంది మనకి లలితా శాస్త్రం. ఆవిడ
ఇంకా నవ్వితే ఎలా ఉంటుంది? మధురాతి మధురం. మధురాతి మధుర. అందుకనే మధుర స్మితేన రమతే. మధురమైనటువంటి స్మితం కూడా ఏంటంటేనండి పళ్ళు కనిపించకుండా నవ్వేది. మనకి షట్విధాలైనటువంటి హాసాలు ఉన్నాయండి, 6 విధాలైనటువంటి నవ్వులు. స్త్రీలు ఎప్పుడు కూడా 2 రకాల నవ్వులే నవ్వాలి. అంటే ఉత్తమ జాతికి చెందిన స్త్రీ స్మితము హసితము 2 రకాలే. స్మితము అంటే పళ్ళు కనిపించకుండా నవ్వటం, హసితం అంటే చిన్నగా పలువరుస పైన పలువరుస కనిపించకుండా నవ్వటం. ఉత్తమ జాతికి చెందిన స్త్రీలు ఈ 2 నవ్వులు నవ్వాలి. అందుకని భరతుడు తన నాట్యశాస్త్రంలో 6 రకాలైనటువంటి హాసాలని వివరించాడు. దాంట్లో అతిహసితము, ఉపహసితము, తర్వాత అపహసితము, అట్టహాసము, ఈ 4 కూడా రాశాడు. స్మితము హసితము కాకుండా. కానీ ఉత్తమ మధ్యమ అథమ చెప్పాడు. మధ్యమ జాతికి చెందినటువంటి స్త్రీలంతా అపహాసం చేయటం, కొంచెం ఉపహాసితాలు చేయటం. కావ్య నాయికలందరూ కూడా కొంచెం ఆ కోవకి చెందిన వాళ్ళు అయి ఉంటారు. కావ్య నాయికలు, పురాణ నాయకులందరూ స్మితము హసితమే చేస్తారు. ఇంకా కొంచెం నీచ జాతికి చెందినటువంటి నాయకులు ఎవరన్నా ఉంటే వాళ్ళు గట్టిగా, అంటే ఇప్పుడు పూతన, శూర్పణఖ అందరూ కూడా స్త్రీలే కానీ అట్టహాసాలు చేస్తుంటారు. వాళ్ళు రాక్షస జాతికి చెందిన వాళ్ళు కదా, వాళ్ళకి చిన్నగా నవ్వటం, పళ్ళు వరుస కనిపించకుండా నవ్వటం అటువంటి జాతకవు. సో అది అథమ హాసం అన్నమాట. సో ఉత్తమ మధ్యమ అథమ అనేటువంటి హాసాల యొక్క ఆ యొక్క విభజన భరతుడు చేశాడు. అంటే స్త్రీలు ఎలా నవ్వాలో ఎలా నుంచోవాలో కూడా చెప్పాడు. స్త్రీలు మరి ద్రౌపది నవ్విందని అంటారు కదా భారతంలో, నిజంగా నవ్విందో లేదో, మూల భారతంలో ఉందో లేదో అని వేరే చర్చ. కానీ ఆవిడ నవ్వుతో దుర్యోధనుడు మొత్తం సామ్రాజ్యాలే నాశనం చేశాడు కదా, సామ్రాజ్యాలకు వంశమే నాశనం చేశాడు. కురు వంశమే నాశనం అయిపోయింది ఒక రకంగా. అంటే పాండవులు బతుకున్నప్పటికీ కూడా గాంధారికి యదువంశ శ్రీకృష్ణుడికి శాపం ఇచ్చేంత వరకు తీసుకొచ్చాడు ఒక నవ్వుతో. అలాగే నవ్వటం అనేది స్త్రీలు చిన్నగా స్మితము హసితము చేసినంతసేపు ఏ పురుషుడిని కూడా రెచ్చగొట్టినట్టుగా ఉండదు. అది అలా కూడా కొంచెం అట్టహాసాలు, అతిహాసాలు, ఉపహాసాలు, ఇంకా అపహాసాలు, అపహసించడం కూడా ఇవన్నీ చేసినప్పుడు అది పురుషులకు వద్దకు వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్గా వాళ్ళని రెచ్చగొట్టినట్టే అవుతుంది. సో ఇక్కడ మధుర స్మితేన రమతే అని చెప్పాడు మన మూక కవి. అమ్మవారు చిన్నగా పలువరుస కనిపించకుండా మధురంగా నవ్విందట. పలువరుస కనిపించకుండా నవ్వింది. తర్వాత ఏంటి, ఆవిడ మందగమనే మాంసల కుచ, ఆవిడ యొక్క కుచ భావం చేత ఆవిడ మెల్లగా నడిచి వస్తుంటారు. మెల్లగా నడిచి వస్తూ మెల్లగా నవ్విందండి అమ్మవారు. ఆ 2 చూసేసి ఈ మూక కవికి ఇంకా అసలుకి ఇలా ఆయన ఏంటంటే పరవశించిపోయాడు. మెల్లిగా నడిచొస్తూ చాలా మధురంగా నవ్వినటువంటి స్త్రీని చూస్తే పరవశమే వచ్చి అలా దండం పెట్టుకోబుద్ధి వస్తుంది. అందుకని మూక కవి ఏం చేశాడు, ఈవిడ ఇంత చక్కగా ఇలా వస్తుంది, ఈవిడ ఇలా వచ్చినప్పుడు ఈవిడ యొక్క అవయవ సంపద చేత శివుడికి కుంకాన్ని అందించి నేను సామ్రాజ్యంలో గర్వంగా నుంచుంటా అనుకున్నాడు. అనుకొని సవాల్ చేసుకొని మనసిజ సామ్రాజ్య గర్వ బీజేన, తన యొక్క సామ్రాజ్యంలో ఒక గర్వం ఏర్పరచుకున్నాడు. మన్మథ సామ్రాజ్యం కదా, అది లేని సృష్టి లేదుగా. ఇప్పుడు అమ్మవారు సృష్టి చేస్తే వాళ్ళంతా రసహీనంగా పడుంటే సృష్టి ఎలా కొనసాగుతుంది? నిజమే కదా. అమ్మవారు ఎంత గొప్పదో మన్మథుడు కూడా అంతే గొప్పవాడు. ఎందుకంటే ఆయన లేని సృష్టి ముందుకెట్టా లేదు కదా, అసలు సృష్టి ఎలా వెళ్తుంది? మనకి లలితా శాస్త్రంలో లలితాదేవి చరిత్రలో ఒక కథ వస్తుంది. దాంట్లో భండాసురుడు అనే రాక్షసుడు దేవతలను కూడా రసహీనం చేసేస్తాడు. అవునవును చెప్పారు. అప్పుడు అతన్ని సంహరించినప్పుడే తిరిగి రసవంతం అవుతుంది ప్రపంచం అంతా కూడా. అందులో సృష్టి ముందుకు సాగదు రసం లేకపోతే, అందరూ నీరసంగానే ఉంటారు. ఆ రకంగా మన్మథుడు లేకపోతే సృష్టి యొక్క సారము ఏమీ మిగలదు, సృష్టి ముందుకు కొనసాగదు. అందుకని ఈవిడ విశ్వమాతకి జన్మించినటువంటి మన్మథుడు తన యొక్క సామ్రాజ్యాన్ని చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఎంతో గర్వంగా ఉంటుంది ఆయనకి, నా సామ్రాజ్యం మన్మథ సామ్రాజ్యం కదా. ఆ శృంగార సామ్రాజ్యాన్ని చూసుకొని ఆయన గర్వంగా ఉంటే ఆ గర్వానికి బీజం వేసింది ఎవరంటే అమ్మవారు, మూలం ఆమె. అందుకని శివుడి యొక్క భస్మానికి కుంకుమ అందేటా చేశాడు తను అమ్మవారి చేత. శివుడి యొక్క భస్మధూళితమైనటువంటి దేహానికి అమ్మవారి యొక్క అవయవ సంపద మీద ఉన్నటువంటి కుంకుమ వెళ్ళి ఆయనకి
దేహానికి అంత అలసేసరికి చూసావా నా మన్మథ సామ్రాజ్యం ఎంత పని చేసిందో అని గర్వంగా తలెగరేశాడు. అటువంటి కంచి కామాక్షి దేవిని కాంచీపురం మధ్య భాగంలో నేను మధ్యే కాంచీ మనోమే అటువంటి అమ్మవారిని నేను కాంచీపురం మధ్య భాగంలో దర్శించాను. అంటే అమ్మవారిని దర్శించాను అంటే మీకు నాకు ఏమర్థం అవుతుందండి? అంతే కదా. ఎటువంటి అమ్మవారు, ఎలా ఉంది, ఎంత అందంగా నవ్వింది, ఎంత గర్వమైనటువంటి సామ్రాజ్యానికి ఆవిడ బీజం వేసింది, అవును కదా, ఎంత సుందరంగా మందగమనంగా నడిచింది. మరి కవులంటే ఇవన్నీ చెప్తారు. అవునవును. అంతేగాని కట్టే కొట్టే తెచ్చే అని చెప్తే అది కథ అవుతుంది కానీ కావ్యం అవుతుంది. కావ్యం అవ్వాలంటే ఇన్ని అలంకారాలు ఆ పద్యానికి ఉండాలి. మరి పద్యానికి కూడా అలంకారాలు ఉంటాయి. కావ్యం రాసండి, దానికి అలంకారాలతో రాస్తారు. ఉపమాలంకారము, శారద, ఇవన్నీ ఉంటాయి కదా మనకి. అలా అనన్వయ అలంకారం అని, విరోధాభాస అలంకారం అని, రకరకాల అలంకారాలు. కావ్య కన్యకి ఇన్ని అలంకారాలు పెట్టి మేము రాజుకి అంకితం ఇస్తున్నామని ఇచ్చేవారు. రాజు కూడా కావ్యాన్ని ఒక కన్యగా స్వీకరించి తను ఇది తీసుకునేవాడు, స్వీకృతి తీసుకునేవాడు. సో ఆ రకంగా మూక కవి తన యొక్క కవిత్వంలో అమ్మవారిని ఎంత అద్భుతంగా వర్ణించాడంటే, ముందే మధుర స్మితేనా అన్నాడు. ఆ యొక్క మధురమైన స్మితాన్ని తలుచుకొని మనం ఆ శ్లోకాన్ని చదువుకుంటే ఊహించుకుంటాం. మీరు చెప్పింది విని మననం చేసుకొని ఊహించుకుంటూ ఉంటే అమ్మవారి కళ్ళ ముందే కంపల్సరీ కనిపించేట్టుగా ఉంటుంది. అందుకని అమ్మవారిని కళ్ళ ముందర కట్టేట్టుగా ఆయన చిత్రీకరించిన శ్లోకాలే మనకి ఇంత వర్ణనకి అవకాశం ఇస్తుంది. ఎంత మంచి వర్ణన అండి, ఎంత అద్భుతంగా ఉంది. అసలు ఆమె కళ్ళ ముందే కనపడుతుందా అన్నట్టుగా వర్ణిస్తున్నారు. అలా అంటే వర్ణనతో చిత్రీకరిస్తారు కవులు. అది మనం వివరంగా చెప్పుకుంటున్నాము. సో మనము మన ప్రేక్షకులందరికీ కూడా లలితా సహస్రనామం ఎంతగా వారు ఆనందించారో, మూక కవి రాసినటువంటి ఈ ఆర్యా సప్తశతి కూడా అంతే. అంటే ఆర్యా శతకం కూడా వాళ్ళు అంతే సమానంగా ఆనందిస్తున్నారు. అందరూ మనకి కామెంట్స్ పెడుతున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది, నెక్స్ట్ శ్లోకం ఎప్పుడు వేస్తారు అని అడుగుతున్నారు. సో ఈ రకంగా మన కంచి కామాక్షి దేవి మన మీద అనుగ్రహం చూపించిందని అనుకుని అమ్మవారికి ఒక నమస్కారం చేసుకున్నాం. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. విజయశ్రీ గారు, ఈరోజు మన సదాశివ కుటుంబ సభ్యుల్లో అమ్మవారు పుస్తక రూపంలో ఎవరింటికి వెళ్తుందో తీయండి. తప్పకుండానండి. ఈ కాగితాల్లో ఎవరు దాక్కున్నారో మనకు తెలియదు. అమ్మవారి సంకల్పం అంతే కదండి. సింగంశెట్టి వాసంతి పొద్దుటూరు. అమ్మో, పొద్దుటూరు అండి ఈవిడిది. బంగారం వీళ్ళ దగ్గర తక్కువ ధరకి దొరుకుతుంది అంటారు. ఈవిడికి పొద్దుటూరులో బంగారం తక్కువ ధర. నాకు తెలియదండి. అవునండి. ఏమ్మా వాసంతి, బంగారం మీ ఊర్లో తక్కువ అయితే మేము కూడా వస్తాం మీ ఊరికి. నీకు బంగారం లాంటి పుస్తకం అందిస్తాం, నువ్వేమో మాకు బంగారం కొనిపెట్టి తల్లి. బాగుంది మీ కోరిక. చాలా సంతోషం అమ్మా వాసంతి. మీ అడ్రస్, పిన్ కోడ్ నెంబరు స్క్రీన్ పైన వచ్చే నెంబర్కి పంపించమ్మా. నీకు అతి త్వరలో